Hey, hi, hello, good morning. Welcome to my channel, guys. So finally the day has came. ఈరోజు నా బండికి థర్డ్ సర్వీసు టైం వచ్చేసింది. యాక్చువల్లీ 9300కే నాది అనేది టైమింగ్ ఉంది. కానీ ఆల్రెడీ నేను చాలా ఎక్కువే తిప్పేశాను. 9500 ఆల్రెడీ దాటేసింది. సో ఈరోజు నేను సర్వీసింగ్ అనేది వెళ్తున్నాను గ్వాలియర్ నుంచి ఝాన్సీకి. సో పాయింట్ ఏంటంటే ఝాన్సీ ఎందుకు వెళ్తున్నాను, గ్వాలియర్లో ఎందుకు అవ్వట్లేదంటే, సో రీసెంట్గానే గ్వాలియర్లో ఉన్న ఏదైతే సర్వీస్ సెంటర్ ఉందో ఆ సర్వీస్ సెంటర్ క్లోజ్ చేసేసారు. సో అందు గురించని నా దగ్గర వేరే ఇంకేం ఆప్షన్ లేక నేను గ్వాలియర్లో ఉన్న సారీ అదే ఝాన్సీలో ఉన్న దానికి ఫోన్ చేసుకొని నేను వాళ్ళకి అన్నాను, సార్ ఇట్లా నాకు ఇక్కడ ఇక్కడ ఇలా ప్రాబ్లం అయింది. సో అందు గురించి మీ దగ్గర నేను వస్తున్నాను. సో నేను ఇంత దూరం నుంచి వస్తున్నాను కాబట్టి నాకు అది ప్రయారిటీ ఇవ్వండి. సో దట్ నేను ఈజీగా నా టైం అనేది సేవ్ అవుద్ది అనేసి వాళ్ళకి అని వాళ్ళ మేనేజర్తో మాట్లాడాను ఆల్రెడీ. సో వాళ్ళు ఏమన్నారంటే, ఓకే సార్ మీరు రండి, వచ్చిన వెంటనే అట్లీస్ట్ 10:30 లోపల మీరు రీచ్ అయినట్టు చూడండి. సో ఫస్ట్ బండి నేను మీకే సర్వీసింగ్ చేసినట్టు చెప్తాను సర్వీస్ వాళ్ళకి అనేసి షోరూమ్ మేనేజర్ అయితే చెప్పారు. సో ఇంకా ఏమీ ఆలోచించకుండా నేనైతే బయలుదేరిపోయాను. సో గ్వాలియర్ నుంచి ఝాన్సీ అనేది అరౌండ్ అప్రాక్సిమేట్లీ 100 to 105 km వస్తుంది. సో వాళ్ళు 10:30 కల్లా రమ్మని చెప్పారు. నేను ఇక్కడ స్టార్ట్ అయిందే 9:30కి. యాజ్ యూజువల్లీ లేట్. ఈ లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో సర్వీస్ నాకు ఫ్రీ కాబట్టి నేను ఏదైతే సర్వీస్ బుక్ ఉందో ఆ బుక్ నేను ప్రొవైడ్ చేసుకొని, అంటే నేను పట్టుకొని వెళ్ళాలి. కానీ నేను ఆ బుక్కు పోయినసారి ఎక్కడ పెట్టానో నాకే తెలియదు. అందు గురించే అది వెతుకుతూ అది ఎక్కడ పెట్టాననేది వెతికేటప్పుడే నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో 8:30 నుంచి వెతికితే నాకు 9:30 కల్లా దొరికింది. ఆల్మోస్ట్ 1 అవర్ నేను వేస్ట్ చేసేసాను. సో ఇంకా లేట్ చేయకుండా 9:30 కల్లా ఇంకా బయలుదేరిపోయాను. సో 105 కిలోమీటర్ కాబట్టి సో నాకు రీచ్ అయ్యేటప్పటికి ఒక గంటన్నర వేసుకున్న 11 కల్లా రీచ్ అయిపోతాను. కానీ నేను కొద్ది క్రూజ్ చేస్తాను 90-100 లోపల. సో దట్కి నేను కొద్ది తొందరగా కవర్ చేసినట్టు చూడాలి. అండ్ ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే నా చైన్ ఆల్రెడీ లూజ్ అయిపోయింది. అండ్ మీకు ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. ఏంటంటే మొన్న రీసెంట్గానే నా బండికి ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే నా తప్పు కాదు, నేను బండి పార్క్ చేసిన బండికి బస్సు ఆడేమో బ్యాక్ చేసుకుంటున్నాడు. సో బ్యాక్ చేసేటప్పుడు అదంటే సడన్గా వాడు చూసుకోకుండా ఆడేమో నాకు గుద్దేశాడు వెనకాల నుంచి. సో బండి పడిపోయిన తర్వాత బండికి అయితే ఏ స్క్రాచ్ అట్లా ఏం రాలేదు, కానీ లోపల ఉన్న హెడ్లైట్ ఉందే ఆ హెడ్లైట్ అనేది హెడ్లైట్ ప్రాబ్లం రాలేదు, కానీ హెడ్లైట్లో ఉన్న మన రిఫ్లెక్టర్ ఉంటుంది కదా, ఆ రిఫ్లెక్టర్ అనేది ప్రాబ్లం వచ్చింది. సో అది కూడా నేను మాట్లాడాను. వాళ్ళు అన్నారు అది దీంట్లో మార్చేద్దాము, మీరు వచ్చేయండి అనేసి అన్నారు. సో అది కూడా చూడాలి ముందుకెళ్ళి. అండ్ ఇంకొకటి, ఈ దారిలో ఇదిగోండి, ఇది వచ్చేసి జౌరాసి మన గుడి, ఇక్కడ హనుమాన్జీ టెంపుల్. ఇది గ్వాలియర్లో అన్నిటికన్నా ఫేమస్ అయిన గుడి. నేను ప్రయత్నం చేస్తాను వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తాను దేవుడికి, ఒకవేళ నాకు టైం సరిపోతే, ఎందుకంటే నేను మళ్ళీ సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళాలి. జయ శ్రీ బజరంగబలి. దేవుడికి ఒక చిన్న దండం పెట్టేసి ముందు సాగదీస్తాం మన జర్నీ, ఎందుకంటే నేను చాలా లేట్ అవుతున్నాను. అండ్ నాకు ఇంకా సెకండ్ షిఫ్ట్ వెళ్ళాలి కాబట్టి నేను ఎంత తొందరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను రిటర్న్ రావాలి అంత తొందరగా. సో వచ్చేటప్పుడు ఒకవేళ నాకు టైం సరిపోతే నేను కంపల్సరీ వచ్చి ఈ గుడి అనేది మీకు చూపిస్తాను. ఇది జౌరాసి అంటే ఎంపీలో ఉన్న హనుమాన్జీ గుడి. ప్రతి మంగళవారం ఇక్కడ భండారా అనేది ఇస్తారు. భండారా అంటే ఏంటి కాదు, మన సైడ్ ఎలాగైతే అన్నదానం ఉంటుందో ఇటు సైడు అలాగా భండారా అంటారు. సో భండారాలో మన సైడ్ ఎలాగైతే పులిహోర అట్లా పెడతారు, ఇక్కడ పూరితో పాటు జిలేబీ అండ్ ఏదైనా అదే బంగాళదుంప కర్రీ ఒకటి పెడతారు. అలా ప్రతి మంగళవారం ఇక్కడ అనేది ఇస్తూనే ఉంటారు. చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గుడి కూడా చాలా బాగుంటుంది, నీట్గా అండ్ క్లీన్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఎప్పుడు ఫీల్ అవ్వలేము. ఇది
మనం ఎక్కడికో వచ్చామని కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కొద్దిగా ముందుగా అనేది మనం జరుగుదాం, దాని తర్వాత చూద్దాం. ఇక్కడ నేను ఈ నార్త్ సైడ్లో చాలా ఒక వర్స్ట్ థింగ్ చూసాను ఏంటంటే, ఈ రోడ్డు పైన మన గోమాతలు అనేది అట్లానే పడుకొని ఉంటారు. ఎంత హార్స్లీ అంటే, నేను ఈ వెళ్ళే దారిలోనే మీకు నేను 4-5 చూశాను అట్లా చనిపోయినది మధ్యలో. ఎందుకంటే ఈ ట్రక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్పీడ్కి కంట్రోల్ చేయకుండా వాళ్ళు ఒక స్పీడ్లో వెళ్తూ ఉంటారు. సడన్గా వీళ్ళేమో ముఖం తిప్పేసుకొని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చేస్తారు. మరి ఏం చేయమంటారు? యాక్చువల్లీ జ్ఞానం అనేది వీళ్ళకు ఉండాలి. ఎవరికి? వీళ్ళ ఓనర్స్కి. అంటే ఎవరైతే ఉన్నారో చూడు, మళ్ళీ మధ్యలో ఒకటి కూర్చొని పడుకొని ఉంది. సడన్గా ఒకవేళ ఏదైనా వచ్చుకొని గుద్దేస్తే ఏం చేసుకుంటారు? వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు అంటూ ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. సడన్గా చూడకపోయి ఒకవేళ వచ్చేస్తే, టర్నింగ్ టైంలో ఒకవేళ వచ్చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇది చాలా అంటే చాలా తప్పు. ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే వెళ్ళి బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే అలాగా గ్రీనరీ ప్లేసెస్ ఉంది కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ రోడ్డు మొత్తంలో నేను ఒక 10 సార్లు చూసుంటాను. సో డావరా వచ్చేసింది నియర్ బై. సో డావరా వచ్చిందంటే నేను ఒక అప్రాక్సిమేట్లీ ఒక 40 కిలోమీటర్స్ అనేది నేను కవర్ చేశాను. ఇటు ఈ డావరాలో ఒక గుడి ఉంది, అది శివుడి గుడి. అది కూడా చాలా ఫేమస్ అయిన గుడి అని అంటారు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఎప్పుడైనా టైం సరిపోతే నేను వెళ్ళి ఒకసారి చూస్తాను. ఉహూ. రే 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 ఏంట్రా స్పీడు? తగ్గించుకోరా రే. తమ్ముడు, తమ్ముడు, ఆల్రెడీ నువ్వు సర్వీసింగ్ వచ్చావు, తగ్గించు, తగ్గు, తగ్గు. ఓ అయ్యో సారీ. థ్రాటల్ నా చేతిలోనే ఉంది కదా, నేనే తగ్గించుకోవాలి. సారీ సారీ సారీ. అన్న ఫ్రెండ్స్, మీ గురించి అంటే నా బండి గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నేను ఒక విషయం చెప్తాను. నాకు ఈ బండి కొన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడైనా సరే ఒక్కసారైనా కూడా ఇది నాకు డిసప్పాయింట్ అనేది చేయలేదు. ఎందుకు? అది కూడా రీజన్ చెప్తాను వినండి. యాక్చువల్లీ కొంతమంది అన్నారు నాకు, అరే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోవచ్చు కదరా ఇది అది అనేసి. కానీ 330 అది రాయల్ ఎన్ఫీల్డ్ నేను చూసినంత వరకు అయితే 350 cc, హెచ్పి తక్కువ అండ్ టార్క్ కూడా తక్కువ. ఇది 334 cc, హెచ్పి ఎక్కువ, టార్క్ కూడా ఎక్కువ, అండ్ ఫైన్ ట్యూన్ 6 గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ హై స్పీడ్ 140 వరకు నేనైతే క్రూజ్ చేసి ఉన్నాను ఇప్పుడు వరకు. నాకైతే ఎప్పుడైతే ఎక్కడైతే పర్ఫార్మెన్స్లో ల్యాగ్ కానీ అలా ఎప్పుడు ఏమీ ట్రబుల్ కూడా నాకు ఇవ్వలేదు. ప్రజెంట్ 10,000 అరౌండ్ 9,500 కిలోమీటర్స్ నేను నడిపాను. నాకు ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు ఎక్కడ పర్ఫార్మెన్స్ ల్యాగ్ అనేదే రాలేదు. అంత మంచిగా స్మూత్గా నడుస్తుంది బండి. సో నాకు ఎవరైనా అడిగితే మాత్రం నేనైతే నా బండి ప్రిఫర్ చేస్తాను, తీసుకోవచ్చు అనేసి. ఏ ఇష్యూ లేదు. కానీ ఒక్క దగ్గర నాకు డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే, పెట్రోల్ మైలేజ్ అనేది కొద్ది చాలా తక్కువ ఇస్తుంది. నేను హై స్పీడ్లో కొట్టాను అనుకోండి, అంటే అబవ్ 100లో కొట్టాను అనుకో, అప్పుడు నాకు కొద్దిగా చాలా తక్కువ ఇస్తుంది మైలేజ్. నేను ఒకవేళ హై అంటే 100 కన్నా బిలో తక్కువ, అంటే 80 లోపల కొట్టాను అనుకోండి, నాకు 25 అట్లా దొరికిపోతుంది. సో అప్ టు మార్కు కొద్ది పర్లేదు. కానీ కంపెనీ వాడు క్లైమ్ చేస్తున్నాడు 30, కానీ నాకు ఇప్పుడు వరకు ఎప్పుడైతే నాకు 30 అయితే నాకు దొరకనే లేదు. కానీ నేను ఆల్రెడీ లాంగ్ లాంగ్ టూర్లు కూడా కొట్టాను. మొన్న వారణాసికి వెళ్ళాను, అయోధ్యకి వెళ్ళాను. సో నాకు ఎటువంటి ఇబ్బంది అయితే నాకు అనిపించనే లేదు. అండ్ 2 సార్లు ఫుల్ ట్యాంక్ కొట్టుకొని డైరెక్ట్ ఎక్కడ ఆపకుండానే డైరెక్ట్ వెళ్ళి అయోధ్యలో ఆపినాను. సో పర్ఫార్మెన్స్లో ఎక్కడైతే ల్యాగ్ లేదు. అండ్ హై స్పీడ్లో కొట్టినా కూడా ఇంజిన్ హీట్ కూడా ఎక్కట్లేదు, ఎందుకంటే లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి. సో కంటిన్యూస్లీ మనకి ఇంజిన్కి కూలెంట్ సప్లై అనేది ఉంటుంది. సో ఇంజిన్ అయితే వేడెక్కడమే లేదు. చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఓకే, ఎనీవే, డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఏమేం పార్ట్స్ ఒకవేళ పడుతుందో ఏం లేదో, ఎంత వరకు ఒక కాస్ట్ అనేది అవుతుందో నా థర్డ్ సర్వీస్లో, అవన్నీ మాట్లాడుకుందాం తర్వాత. సో ఫైనలీ ఫస్ట్ టోల్ ప్లాజా హ్యాజ్ అరైవ్డ్. ఓకేనా, ఇంకొక 500 మీటర్స్ ఉంది.
సో ఈ ఫస్ట్ టోల్ ప్లాజా అనేది గ్వాలియర్కి ఇంకా ఝాన్సీకి మధ్యలో ఉన్నది. మధ్యలో అంటే కాదు, ఝాన్సీకి దగ్గర దగ్గరలో ఉంది. సో ప్రజెంట్ మనం దీనికి క్రాస్ అవుతున్నాము అని అర్థం అంటే మనం కాదు, నేను కదా. ఓకే, నాతో పాటు ఇంకెవరైనా ఉంటే మనం అవుతారు. సో నేను ఒక్కడిని ఉంటే నేను ఒక్కడిని అవుతాను. ఓకే, నేను తెలుగు నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్, ఏమి దానికి అలా ఏం మా- ఇది అనుకోకండి, సారీ. సో ఓకే, నేను ఆల్రెడీ క్రాస్ అయ్యాను ఈ టోల్ ప్లాజా అంటే దీని అర్థము ఇంకొక 25 కిలోమీటర్స్ ఫార్ అవే ఉంది ఝాన్సీ. సో ఇది ఝాన్సీకి దగ్గర. నేను ఆల్రెడీ 2 సార్లు వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఈ టోల్ ప్లాజా గురించి. సో ఈ టోల్ ప్లాజా దాటేసాం కాబట్టి ఇంకొక 25 కిలోమీటర్స్ అనేది ఉంది ఝాన్సీకి, ఇంకెక్కువ లేదు. సో ఫార్ సో బెటర్. ఇంకా ఇప్పుడు వరకు అయితే 75 కిలోమీటర్స్ అనేది నేను నడిపించేశాను. విత్ ఇన్ 45 మినిట్స్లో కవర్ చేశాను. సో చాలా మంచిగానే నడుస్తుంది, ఏ ఇష్యూ లేదు ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే. సో ముందుకు వెళ్దాం ప్రశాంతంగా. ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇంకొక 20 మినిట్స్లో నేను రీచ్ అయిపోవచ్చు, ఏ ఇష్యూ ఉండదు, ప్రశాంతంగా తొక్కుతూ. సో వచ్చేసాను షోరూమ్కి. డైరెక్ట్ కిందకి వెళ్ళి సర్వీస్ సెంటర్ వాడితో మాట్లాడదాం. సో ప్రజెంట్ అయితే ఆల్రెడీ వచ్చేసాము. వచ్చేసి ఇదిగోండి, నా బండికి అయితే ఫస్ట్ ఆడు క్లీనింగ్ చేసుకుంటున్నాడు. క్లీనింగ్లో ఫస్ట్ క్లీన్ చేసేది చైన్కి ఏమో ప్రెషర్ పెట్టి మరీ నాకు క్లీనర్ ఉంటుంది, ఆ క్లీనర్ పెట్టి మరీ క్లీన్ చేస్తున్నాడు. నెక్స్ట్ చెప్పాను కదా నా హెడ్లైట్ ప్రాబ్లం అనేసి, ఇదిగోండి హెడ్లైట్ కూడా మారుస్తున్నాడు. ఈడే జాబేదు, ఈడితోనే మాట్లాడుకుంటున్నాడు. కడకడని సౌండ్ వస్తుంది చూసావా, అదండి దాని నుంచే సౌండ్ వస్తుంది. అది పాడైపోయింది, ఇది పాతది. సో అది తీసేసి ఇంకోటి కొత్తది వేస్తున్నారు నా గురించి. అదొకటే 7,000 సంథింగ్ ఎంతో పడుతుంది అంత డబ్బులు. అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా డ్రైన్ అవుట్ చేశారు, కొత్త ఇంజిన్ ఆయిల్ కూడా వేసేస్తున్నారు. ఇంకా ఏదైతే వేస్తున్నారో అది కూడా చూపిస్తాను, ఆగండి అన్నీ ఒక్కొక్కటి. నా వాళ్ళ వాళ్ళ బండి ఉండు కానీ వేరే వాళ్ళ బండిస్ కూడా ఉన్నాయి కానీ ఆ బండిలు కొద్దిగా ఆపేశారు. నా బండి నేను చెప్పాను కదా బయట నుంచి వచ్చానని, అందు గురించి నాకు కొద్దిగా ప్రిఫరెన్స్ ఇచ్చుకొని నా బండిని ఫస్ట్ చేసుకుంటున్నారు. నేను అన్నాను మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ కూడా కొద్దిగా క్లీన్ చేసుకొని పెట్టండి అంటే ఇదిగోండి అది కూడా చేసేస్తున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడే జస్ట్ బ్రేక్ షూస్ మార్చాము. ఈ అమ్మ ఇదైతే మొత్తానికి ఇంకేం లేవు దీంట్లో అయితే ఇంకేం లేవు మొత్తానికి. ఇదైతే డైరెక్ట్లీ దాంట్లో ఉన్న ఇనుము కూడా మొత్తానికి పాడైపోయింది. ఫోకస్ అవుతుందో లేదో అని తెలియదు కానీ. సో కొత్తదైతే మళ్ళీ మార్చాము, కొత్త బ్రాండ్దే, ఇది దాని బ్రాండ్ సంబంధించింది. సో ఫైనల్లీ నా బండి అయితే సర్వీస్ అయితే అయిపోయింది. సో ఏమేం కాస్ట్, ఏమేం పడింది పార్ట్స్ అండ్ ఎంత కాస్ట్ అయింది అనేది నేను చెప్తాను చూడండి. మొత్తం నాకు 1863 పడింది. నా హెడ్లైట్ అయితే పోయిండు కదా, సో దాంట్లో ఈ రిఫ్లెక్టర్ అనేది పాడైపోయింది. సో అదొక్కటే 7,200 సంథింగ్ ఎంతో పడింది. కానీ అది నాకు 1 ఇయర్ కూడా అవ్వలేదు కాబట్టి, నా వారంటీ ఉంది కాబట్టి అది కవర్ అయిపోయింది. లేదంటే మాత్రం నాకు బడ్జెట్ చాలా పెరిగిపోయేది, 9,000 సంథింగ్ వచ్చేసేది, 9,000 పైన వచ్చేసేది. సో మొత్తానికి నాకు ఏమేమి వాడానంటే, ఒకటైతే హెడ్ ల్యాంప్ ఒకటి చేంజ్ చేసాము. దాని తర్వాత ఏదైతే ఆయిల్ ఉందో గేర్ ఆయిల్, ఆ గేర్ ఆయిల్ మార్చాను. దాని తర్వాత ఆయిల్ ఫిల్టర్ మార్చాను. దాని తర్వాత గ్యాస్ కట్ ఒకటి మార్చాము దాని లోపల. అండ్ ఒక స్క్రూ డ్యామేజ్ ఉన్న ఆ స్క్రూ ఒకటి మార్చాను. దాని తర్వాత వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్. సో ఇదంతా నాకు కలిపి టోటల్ నాకు ఎంత పడింది అంటే అరౌండ్ ఎంత అయింది, 9,123 రూపీస్, 9,123 రూపాయలు అనేది మొత్తానికి నాకు కాస్ట్ అనేది
జరిగింది. కానీ దాని లోపల నాకు 7261 రూపీస్ నాకు మైనస్ అయింది. ఎందుకంటే నాకు ఫస్ట్ 1 ఇయర్ కూడా ఇంకా అవ్వలేదు కాబట్టి అందు గురించి అని. ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ అని చెప్తాను, మీకు చెప్తున్నాను వినండి. యూపీలో పెట్రోల్ రేట్ చాలా తక్కువ. ఎంత అంటే 94 పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుంది అంటే నియర్ బై 95 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకో విషయం నేను చూసాను ఏంటంటే, మన గ్వాలియర్లో అంటే ఎంపీలో 105 ఎంతో ఉంటుంది. 105 కాదు, 106 పైన ఉంటుంది. ఇక్కడ మాత్రము ఓన్లీ 95 ఉంటుంది. అంటే 10 రూపీస్కి తక్కువ ఉంటుంది. ఇంకా మైనస్ అంటే ఇంకా ఒక్కొక్క నాకు దాంట్లో 10 రూపీస్ తగ్గుతుంది ఒక్కొక్క లీటర్లో. అందుగురించి అని నేను ఎప్పుడైనా సరే యూపీ దగ్గరికి వచ్చానంటే యూపీలో ఫిల్ చేయడం నేను ప్రిఫర్ చేస్తాను. ఈ అరౌండ్ నేను ఎంత ఫిల్ చేశానంటే ఫిల్ చేస్తాను, దాని తగ్గట్టుగా ఒక్కొక్క లీటర్కి నాకు 10 రూపాయలు సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత ఫిల్ చేస్తాను, ఎంతకైతే ఫుల్ అవుతుందో దానికి మైనస్ ఒక 10 రూపీస్ ప్రతి లీటర్ చేసుకుంటే అంతగానో నేను సేవ్ చేసినట్టే ఇక్కడ. అమ్మ, లైన్ కట్టడం అసలు ఎవరికి తెలియదారా? మీ అందరికి ఎవరికి? సో టోటల్ 1170 రూపీస్, 12 లీటర్స్ 39, 12.39 లీటర్స్ అయితే పడింది ఫుల్. అదే ఇదే 12.39 నేను గ్వాలియర్ లేసుంటే, అదే మధ్యప్రదేశ్ లేసుంటే నాకు 1500 వరకు వచ్చేసేది. 1500 కాదు, మరి ఓవర్గా చెప్తున్నాను. అక్కడ 106 కదా, 106తో కంపేర్ చేసుకుంటే చూడవచ్చు ఎంత అవుతుందో అంత. 12.39 ఇంటూ 106. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో నా బ్లాగ్ అనేది సమాప్తం చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రీవిల్ మహారాజ్.